హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుని 2025 మొదలైంది అనుకునేంతలో డిసెంబర్ కూడా వచ్చింది. 2025 అయిపోతుంది కూడాను. 2026లో సాధిద్దాంలే, ఇప్పుడు సాధించలేనివన్నీ అని లిస్టులన్నీ రాసుకుని మళ్ళీ డేట్లు మార్చుకుని ఉంచుకోవడమే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా కొంచెం వినూత్నంగా ట్రై చేద్దామని అయితే నేనైతే డిసైడ్ అయ్యానండి. ఇయర్ నుంచి అనుకుంటున్నవి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నవి, ఆ పనులన్నీ ఫినిష్ చేసేద్దాము అనే ఆగిపోకుండా ఈసారి కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అయితే న్యూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేస్తున్నాను నేను ఆల్రెడీ. సరే, మీ సంగతులు ఏంటి? మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి? అసలు ఈ ఇయర్ మిగిలిపోయిన పనుల సంగతులు ఏంటి? మనలో చాలామంది చాలా అనుకుంటాము, కొత్త ఇల్లు కొనాలి, లేకపోతే పిల్లల్ని స్కూల్లో వెయ్యాలి, కొత్త జాబ్ ట్రై చేయాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ మనం అనుకున్నవన్నీ అలా 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 నెమ్మదిగా రొటీన్లో భాగం అయిపోతాయి. ఆలోచనలన్నీ కనుమరుగైపోతాయి కదా. నేనైతే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం, యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక కంటెంట్ పెట్టడం, ఆ కంటెంట్ కొన్ని లైక్లు, కమెంట్లు, సబ్స్క్రైబర్లు రావడం, సరే ఈ కంటెంట్ బాగానే ఉంది కదా అని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత కొన్నాళ్ళకి అబ్బాయి ఈ కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదని ఆపేయడం. కుకింగ్ పెడదామంటే నాకన్నా బాగా వంట చేసేవాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచన. లేదు, డైలీ వ్లాగ్స్ పెడదామంటే మనదంతా రొటీనే ఉంది, పొద్దున్న లేవడం, వండుకోవడం, తినడం అంతే కదా అనిపిస్తుంది. ఇంకా అసలు ఏం పెట్టాలో ఎలా పెట్టాలో తెలియక మధ్యలో చాలాసార్లు ఆగిపోతూ ఉంటాను. ప్రతి కెరీర్లోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి మనసులోనూ ఉండే కన్ఫ్యూజన్స్ వెళ్ళండి. కానీ ఇవన్నీను ఇంక ఈ సంవత్సరం అలా కాదని, సరే రొటీన్ అంటే మన రొటీన్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రొటీన్ ఉండొచ్చు. మార్నింగ్ లేవడం, వండుకోవడం, తినడం. కానీ మనం ఏ టైంకి చేస్తాము, ఎలా చేస్తాము అన్నది మాత్రం కొంచెం వెరైటీగానే ఉంటుంది కదా. అందుకని అయితే అదే పెడదామని అయితే ఫిక్స్ అయ్యానండి నేను. సరే, ఫిక్స్ అయితే అయ్యాను, కానీ ఎక్కడ మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి? నాకేమో వంట పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, ఏదో ఒకటి ఫోన్లోనో టీవీలోనో చూడడం అలవాటు. ఎందుకు అంటే మైండ్ ఆక్యుపైడ్గా లేకపోతే నాకు చాలా 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 ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ రోజు వాళ్ళెందుకు ఇలా చేశారు, వీళ్ళెందుకు ఇలా చేశారు. మీకు తెలుసా, నేను వంట చేసేటప్పుడు, అంటే అఫ్కోర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పద్ధతి. నేను వంట చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు నా మైండ్ ఖాళీగా ఉందనుకోండి, అంటే వంట అంటే ఇంక ఆటోమేటిక్ కదా, కట్ చేయడం, వండడం, వేపడం, పొయ్యడం అవన్నీ ఇంక ఆటోమేటిక్గా అయిపోయే పనులు. దానికి పెద్ద మైండ్ అవసరం లేదు. సో ఆ టైంలో అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు, వీళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా చెప్పి ఉండాల్సింది, చెప్పకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, 100 ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచి జనాల మీద కోపం వస్తుంది. మీకు తెలిసే, నేను ఏ రోజైనా వంట చేయకుండా ఏది చూడకుండా వంట చేశాను అంటే ఆ రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరితో గొడవ పడతాను తెలుసా. అందుకని ఇంకేం చేస్తానంటే మోస్ట్లీ నా మైండ్ ఆక్యుపైడ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారు మా వారు అంటే, మా వారు పరియో ఉన్నారు అంటే అదొక కాలక్షేపం అవుతుంది. బట్ తను కూడా స్కూల్ నుంచి వచ్చాక అలసిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం సేపు కార్టూన్, స్క్రీన్ టైము, హోంవర్క్స్ దేనికో దానికి తను బిజీగా ఉంటుంది. అలా కాకుండా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే నేను మాత్రం నా స్క్రీన్ టైం నేను పెట్టుకుంటాను. మైండ్ అస్సలు ఖాళీగా ఉంచుకోను. ఇన్సూరెన్స్ వీడియోలో, మెంటర్ క్లాసెస్ ఏదో ఒకటైతే చూస్తూ ఉంటానండి. నాకు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ. మా చెల్లి వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకక్క అనవసరమైన గొడవలు అని. కానీ నాకు అర్థం కాదు, ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా, ఏదైనా అంటేనే కదా మనం రియాక్ట్ అవుతున్నది. అది కూడా తప్పంటే ఎలా చెప్పండి? అంటే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మనం పడి ఉండాలి అంతేనా? రియాక్ట్ అవ్వడం తప్పంటే ఎలా అవుతుంది అసలు? ఉత్తి పుణ్యానికి వెళ్ళి గొడవలు పెట్టుకోకూడదు, అది మాత్రం ఖచ్చితంగా తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ అవతల వాళ్ళు కాలు దువ్వుతుంటే మనం కామ్గా ఎలా ఉండగలం కదా. ఈ ఆలోచన, ఈ మెంటాలిటీ ఎవరితో కలుస్తుందో నాకైతే తెలీదు. అసలు ఎవరైనా వీడియో చూస్తారో లేదో కూడా నాకైతే తెలియదు, వింటారో లేదో అసలు తెలీదు. కానీ నేను అనుకునేది అయితే మాత్రం అదేనండి. ఈరోజు మార్నింగ్ లేచాక కొంచెం వీడియోలు చేయడానికి లాంగ్ వీడియో చేశాను అనమాట. అందుకని సరే షార్ట్తో పాటు లాంగ్ వీడియో కూడా చెప్పేద్దాం అనుకున్నాను. మార్నింగ్ మేము మా పాపని స్కూల్లో దింపేసి వచ్చాక అప్పుడు గదులు తుడుచుకుని, పూజ చేసుకుని, అప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వంట కూడా కొంచెం త్వరగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంట్లో అన్నం వండి ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోయిందనమాట, వంట చేసుకోలేదు సరిగ్గా. సో అందుకని ఈరోజు అయితే చక్కగా మంచి బీబీ ఆలు కర్రీ చేశాను. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. అండ్ పాప కోసం మజ్జిగ పులుసు కూడా పెట్టేశాను. ఇంక ఈరోజు పెద్దగా వంట అవ్వలేదు. ఈ మసాలా కర్రీకి కొంచెం టైం టేకింగ్ అయింది. ఇంకా అందుకని నేనైతే ఈ 2 అయిపోయాక ఇంకా కూరలు చాలా రోజుల నుంచి సర్దలేదు ఫ్రిడ్జ్లో. తెచ్చినవన్నీ ఫ్రిడ్జ్లో పడేయడమే, ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. అసలు ఫ్రిడ్జ్లో ఏమేమి కూరలు ఉన్నాయి ఏంటో తెలుసుకుందాం, మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా అని ఈరోజు అవి అయితే తీసి సర్దానండి. తీసాక లాస్ట్లో
కొత్తిమీర పుదీనా మిగిలితే ఇందులో వేస్తాను. వీటితో పానీపూరి వాటర్ చేయాలా, పుదీనా రైస్ చేయాలా, లేకపోతే టొమాటోలు వేసి పచ్చడి చేయాలా ఆలోచిస్తున్నాను. మీరైతే ఏం చేస్తారో నా కమెంట్స్లో అయితే చెప్పేసేయండి. చాలామందికి ఈ వీడియోలు ఏంటో ఎందుకు చేస్తున్నానో అర్థం కాదు. నాకేంటంటే నాకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే. నా రొటీన్ ఇలా ఉంటుంది అండ్ నా ఐడియాలజీ షేర్ చేసుకోవడానికి అంతే. ఒక్కళ్ళైనా వింటారో వినరో పక్కన పెడితే నా సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతేనండి మెయిన్. అండ్ మేబీ నా ఆలోచన విధానం వల్ల ఎవరికైనా వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి అరే నేను ఎందుకు అనవసరంగా అనిపించినా మంచిదే అనుకుంటాను నేను. ఎందుకంటే అనవసరంగా మాట పడద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అలాగని మీరు ఇబ్బంది పడద్దు. అంతేనండి. ఈ ఐడియాలజీ నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ రెసిపీస్ కోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేయడమా లేకపోతే రెసిపీస్ ఇగ్నోర్ చేయడమా అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు అసలు? ఒక్కసారి మీ అభిప్రాయం కూడా నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి. ఉంటానండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.